హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్. నా పేరు విష్ణుకుమార్, నేను సీనియర్ జర్నలిస్ట్ని. ఈ ఛానల్ని మొదటిసారిగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మనం ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ ఇష్యూని మాట్లాడుకోబోతున్నాం. మన దేశానికి సంబంధించినటువంటి చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఇది. ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో ప్రస్తుతము పెద్ద అలజడి నెలకొంది. సర్ అమలుతోటి పెద్ద అలజడి అయితే నెలకొంది. ఒక్కసారిగా వేల మంది బంగ్లాదేశీలు సామాన్ సర్దుకొని స్వదేశాలకి పారిపోతున్నారు. ఎందుకు పారిపోతున్నారు రాత్రికి రాత్రి అంటే దానికి కారణం కేంద్ర ఎన్నికల సంఘం అమలు చేసినటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. దీనివల్ల వాళ్ళ బండారం బయటపడుతుందని చెప్పేసి భయంతో వాళ్ళు ఇప్పుడు వెళ్ళిపోయే సందర్భం అయితే మనకి కనిపిస్తుంది. ఇది అనేది ఈ SIR అనేది పశ్చిమ బెంగాల్తో పాటు మొత్తం 9-11 రాష్ట్రాల్లో జోరుగా ఇప్పుడు ప్రస్తుతం అయితే అమలు చేస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లో కూడా అమలు చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం అయితే ప్లానింగ్ అయితే చేస్తుంది. ఈరోజు ఈ వీడియోలో మనం దానికి సంబంధించినటువంటి విషయాన్ని లోతుగా చర్చించుకుందాం. ఎవరి బంగ్లాదేశీలు, వీళ్ళు ఎప్పుడెప్పుడు వచ్చారు, అసలు ఇండియాలోకి ఎందుకు వచ్చారు వీళ్ళు, ఈ అమలును కాంగ్రెస్ కానీ తృణమూల్ కాంగ్రెస్ కానీ ఈ ఇండియా కూటమిలోని పార్టీలన్నీ కూడా ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి, వాళ్ళకి దీనికి ఉన్నటువంటి ఈ లింక్కు ఉన్నటువంటి సంబంధం ఏంటి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఒక సబ్స్క్రైబ్ బటన్ అయితే ఇవ్వండి. ఇక అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్స్ అనే అర్థం అనమాట. అంటే సాధారణంగా ఓటర్ల జాబితాని ఎన్నికల కమిషన్ ప్రతి ఏటా కూడా నిర్వహిస్తూ ఉంటుంది. కానీ ఈసారి కేంద్ర ఎన్నికల సంఘం స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. అది ఎందుకంటే ఎంతోమంది చాలామంది అక్రమ వలసదారులు ఫేక్ ఆధారు, ఫేక్ రేషన్ కార్డులు ఇవన్నీ పెట్టుకుని ఓటర్ జాబితాకి వాళ్ళ పేర్లు ఎక్కించేసుకున్నారు. ఇప్పుడు హౌస్ టు హౌస్ వెరిఫికేషన్ జరుగుతుంది, బయోమెట్రిక్ చెక్ జరుగుతుంది. అట్లానే పక్కింటి వాళ్ళ నుంచి సర్టిఫికేట్ తీసుకుంటున్నారు, వాళ్ళ దగ్గర నుంచి ధ్రువపత్రం కూడా తీసుకుంటున్నారు. ఇలా గట్టిగా ఫిల్టర్ అయితే పెట్టారు ఈ ఈసీ అధికారులు. దాంతో ఏమవుతుందంటే పశ్చిమ బెంగాల్లోనే ఇప్పటికీ ప్రారంభించిన కొన్ని రోజుల్లోనే 50,000 మందికి పైగా అనుమానాస్పద ఓటర్ల పేర్లు అనేవి బంద్ అయిపోయినాయి. మొత్తం 20,000 కోట్ల రూపాయలకు పైగా విలువైనటువంటి ఫేక్ డాక్యుమెంట్లు కూడా దీంట్లో బయటపడ్డాయని చెప్పేసి అంటున్నారు. 1971లో బంగ్లాదేశ్ యుద్ధం తర్వాత చాలామంది శరణార్థులు భారతదేశానికి వచ్చారు. వాళ్ళకి భారత పౌరసత్వం కూడా మన వాళ్ళు ఇచ్చారు. కానీ ఆ తర్వాత కూడా లక్షల మంది ఇట్లా అక్రమంగా బోర్డర్ దాటేసి లోపలికి వచ్చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్ కానీ, అస్సాం కానీ, త్రిపుర కానీ, మేఘాలయలో కానీ ఇట్లా ఈశాన్య రాష్ట్రాలన్నింటిలో కూడా వీళ్ళు బంగ్లాదేశీలు సెటిల్ అయిపోయారు. ఎవరి హయాంలో ఎక్కువ వచ్చారంటే వీళ్ళంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలోనే ఎక్కువగా వచ్చారు. ఇలా అక్రమంగా దేశంలోకి చొరబడ్డారు. అస్సాంలో 1980-90 మధ్య కాలంలో లక్షల మంది విదేశీయులు మన దేశంలోకి చొరబడ్డారు. ఓటు బ్యాంకు కోసం కాంగ్రెస్ కళ్ళు మూసుకొని చూసిందని చెప్పేసి అందరికీ తెలుసు, నేను ఒక్కని కాదు అందరికీ తెలుసు ఆ విషయము. ఇమ్రాన్ మసూద్ అనే కాంగ్రెస్ నాయకుడే ఒకసారి ఇదే విషయాన్ని ఆయన స్వయంగా బయటపెట్టాడు కూడా. బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి ముస్లింలకు మా ఓటు బ్యాంకు అని చెప్పేసి ఆయన డైరెక్ట్ స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ కూడా ఇదే పాలసీని అవలంబిస్తోంది. ఫలితంగా కోల్కతా కానీ, ముర్షిదాబాద్ కానీ, మాల్దా జిల్లాలలో జనాభా ఒక్కసారిగా 30-40% పెరిగిపోయింది. ఎలా పెరుగుతుందండి ఒక్కసారిగా? వాళ్ళు విదేశీయులు కాకపోతే. అందుకని ఇప్పుడు వాళ్ళందరూ పారిపోతున్నారు. వల్ల ఇక బంగ్లాదేశీయులు దేశంలో ఎంతకాలం దాక్కునే పరిస్థితి అయితే లేదు. ఒకసారి ఓటర్ లిస్ట్ నుంచి పేరు తొలగించిన తర్వాత ఆధార్లో పేరు తీసేస్తారు. ఆటోమేటిక్గా రేషన్ కార్డులు కూడా రద్దు చేస్తారు, బ్యాంక్ అకౌంట్లు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. అదే జరిగితే వాళ్ళకి భారత్లో ఉండటం అనేది చాలా అసాధ్యం అవుతుంది. అందుకే ఇప్పుడు వేల మంది రాత్రికి రాత్రే సామాను కట్టేసేసి బంగ్లాదేశ్ బోర్డర్ దాటాలనుకుంటున్నారట. భారత BSF దళాలే చెప్తున్నాయి, చాలామంది పోగుతున్నారు. రోజుకి 200-300 మంది దాకా బంగ్లాదేశ్కి వెళ్ళిపోతున్నారని చెప్పేసి. బోర్డర్ ఏరియాలో బస్ స్టాండ్స్ కానీ, రైల్వే స్టేషన్లో కానీ ఒక్కసారిగా బాగా బంగ్లా మాటలు వినిపిస్తున్నాయట, ఎక్కువగా బంగ్లాదేశ్ వాళ్ళ మాటలే వినిపిస్తున్నాయట. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని ప్రాంతాలలో టెస్ట్ చేశారనేది మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ అక్రమ ఓట్లు కనుక లేకపోతే పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్కి 50-70 సీట్లు తగ్గే అవకాశం ఉంది అని చెప్పేసి బీజేపీ లాంటి పార్టీలు ఆరోపిస్తున్నాయి. అందులో నిజం ఉందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. అస్సాంలో కాంగ్రెస్ AUUDF కూటమి కూడా దెబ్బతినే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బీహార్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే సర్ని అమలు చేయడానికి అక్రమ ఓటర్లని అమలు చేసినప్పుడు అది పెద్ద ఇష్యూ అయింది. సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది, మనం అందరికీ తెలుసు. చివరికి ఎవరెవరిని తొలగించారో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వాళ్ళు పేర్లు కూడా బయటపెట్టి మొత్తం అంతా ఇచ్చేశారు.
అది ఆర్జేడీ కాంగ్రెస్ గగ్గోలు పెట్టి దాని మీద ఇది చేస్తున్నాను. ఇప్పుడు మమతా బెనర్జీ కూడా అదే మాట, అదే ఇది అవుతుంది. బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఎవరో ఒక అతను డ్యూటీ చేస్తూ చనిపోతే అది సర్ ఎఫెక్ట్ అది ఇదని ఏదో అన్నిటికీ అన్ని పుల్లలు పెట్టే మాటలు మాట్లాడుతుంది. కేంద్రం మమ్మల్ని అణిచేస్తుందని చెప్పేసి అరుస్తున్నారు ఇప్పుడు ఆమె. ఎందుకు అసలు అరిచివేయబడింది ఎవరు అంటే స్థానిక భారతీయులు, వీళ్ళు కాదు పొలిటికల్ నాయకులు. వాళ్ళు రాజ్యాలను ఆక్రమించుకుంటున్నారు, అది ప్రభుత్వాలని ఇది చేసుకుంటున్నారు, పరిపాలించుకుంటున్నారు. కానీ స్థానిక భారతీయులకు మాత్రం అన్యాయం అనేది జరుగుతుంది. ఈ అక్రమ బంగ్లాదేశీల వల్ల స్థానికులకి ఉద్యోగాలు ఉపాధి దొరకకుండా పోతున్నాయి, అలాగే సెక్యూరిటీ లేకుండా పోతుంది. వాళ్ళ వల్ల ఎప్పుడు ఏ ప్రాణాపాయం జరుగుతుందో, శాంతి భద్రతలు ఇదవుతాయో తెలియకుండా పరిస్థితి ఏర్పడుతుంది. గుర్తింపు కూడా వాళ్ళు కోల్పోయే పరిస్థితి అయితే ఏర్పడుతుంది. దశాబ్దాలుగా ఓటు బ్యాంకు పాలిటిక్స్ కోసం అని చెప్పేసి ఆ పేరు మీద దేశ భద్రత మీద రాజీ పడినటువంటి పార్టీలకు ఇప్పుడు సర్దో గుండె దడ అయితే మొదలైంది అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. గుండెలు అదిరిపోతున్నాయని చెప్పేసి అనుకుంటున్నాను నేను. ఇక నేను భారత్ ముందు భారతీయులు ముందు అనే నినాదం నిజం చేసుకోవాలి. ఆయన మన ట్రంప్ అంటాడు కదా అమెరికన్ ఫస్ట్ అని, అట్లనే మనం కూడా ఉండాలి. భారతీయులు ముందు, భారత్ ముందు, భారతీయులు ముందు అనేది నినాదం మనం ఎత్తుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మీ ఒపీనియన్ ఈ వీడియో మీద మీ ఒపీనియన్ కామెంట్లో చెప్పండి. అలాగే మీ ఊళ్ళో కూడా ఇలాంటి అక్రమ వలసలు ఉన్నాయా, సర్ని పూర్తిగా అమలు చేయాలని చెప్పేసి మీరు కోరుకుంటున్నారా లేదా అనేది కూడా చెప్పండి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు తెలిసినటువంటి అన్ని సోషల్ మీడియా గ్రూపులలో కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఇలాంటి నిజాలు బయట మీకు తొందరగా తెలియడానికి, ఇలాంటి వీడియోలు తెలియాలంటే మీకు కంపల్సరీగా బెల్ బటన్ కూడా నొక్కండి. జై హింద్. థ్యాంక్ యూ.